వెల్కమ్ టు మహామాక్స్. ఒక మనిషి ఇష్టానికి కసిని జత చేసి డ్రీమ్ కోసం కష్టపడితే ఎలా ఉంటుంది అనంటే ప్రభుదేవ మాస్టర్లా ఉంటుంది అని చెప్పొచ్చు. తండ్రి దగ్గర గ్రూప్ డాన్సర్గా మొదలైన ప్రస్థానం ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళింది. వండర్ఫుల్ డాన్సర్, మార్వెలస్ కొరియోగ్రాఫర్, యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 1973 ఏప్రిల్ 3న కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు ప్రభుదేవ. కొరియోగ్రాఫర్, యాక్టర్, లిరిసిస్ట్, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ మూవీస్ చేశారు. లాంగ్వేజ్ ఏదైనా స్టార్ హీరోల చేత స్టెప్పులేయించాలంటే ప్రభుదేవానే పిలిచేవారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఆయనకు డాన్స్ కే దేవా ప్రభుదేవా అనే పేరు పెట్టింది. డైరెక్టర్గా టాలీవుడ్, కాలీవుడ్ ఇంకా బాలీవుడ్లో సినిమాలు తీశారు. కొరియోగ్రాఫర్గా సౌత్, నార్త్లో సినిమాలు చేసి ప్రతి భాషలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ప్రేమికుడితో యాక్టర్గా ప్రభుదేవ కెరీర్ టర్న్ అయింది. అందులో ముక్కాల పాటకు ఆయన వేసిన సూపర్ స్టెప్స్ చూస్తే ఇప్పటికీ షాక్తో పాటు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ప్రేమికుడికి ముందు 2 తమిళ సినిమాల్లో కనిపించిన ప్రభుదేవ ఆఫ్టర్ ప్రేమికుడు నటుడిగా బిజీ అయిపోయారు. హీరోగా కాలీవుడ్లో పలు సూపర్ హిట్ మూవీస్ చేసి తనలో డాన్సరే కాదు మంచి యాక్టర్ కూడా ఉన్నాడనే ప్రూవ్ చేశారు. ప్రభు నటించిన మెరుపు కళలు లాంటి పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యేవి. ఓవైపు తమిళంలో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతూనే మిగతా భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేవారు ప్రభుదేవ. ఫాదర్ సుందరం మాస్టర్తో పాటు బ్రదర్స్ రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకొని ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు ఆయన. ప్రభుదేవ స్పెషాలిటీ ఏంటంటే మ్యూజిక్లోని జోష్ని, డాన్స్లోని రిథమ్ని మిక్స్ చేసి పాటను వినేలా, చూసేలా, ఆస్వాదించేలా టెంపో అనేది టాప్లో మెయింటైన్ చేస్తూ అన్ని వయసుల వారిని అలరిస్తుంటారు. బాడీలో బోన్స్ లేవేమో అని డౌట్ పడేలా కష్టమైన స్టెప్పులను కూడా నవ్వుతూ తన స్టైల్, ఎక్స్ప్రెషన్స్తో వేస్తారు. అందుకే ఆయన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్ అనేది. ఇప్పటి వరకు ప్రభుదేవాని డాన్స్ మాస్టర్, యాక్టర్గానే చూసాం కదా, ఆయన సింగర్గాను టాలెంట్ చూపించాడండోయ్. స్వయంవరం, ఉల్లం కొల్లై పొగుతాయి సినిమాల్లో పాటలు పాడి అలరించారు. తన సింగింగ్ టాలెంట్ని కేవలం కాలీవుడ్కే పరిమితం చేశారు, కానీ మిగతా భాషల్లోనూ పాడుంటే బాగుండేది. అలాగే చార్లీ చాప్లిన్ 2, దేవి 2 సినిమాల్లో లిరిక్స్ కూడా రాశారు. పర్సనల్ లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ చూశారు ప్రభుదేవ. 13 ఏళ్ల వయసున్న కొడుకును కోల్పోవడం, భార్యతో విడాకులు, రెండో పెళ్లి ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా గోడకి కొట్టిన బంతి వేగంతో తిరిగి లేచి డాన్స్ ఆడుతూ ఆడియన్స్ చేత ఆడించడం ఆయనకే సాధ్యమని ప్రూవ్ చేశారు. పరిస్థితులతో కసిగా పోరాడి తిరిగి నిలబడాలనే విషయంలో స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమతో ప్రభుదేవ అనుబంధం ఎనలేనిది. ఆయన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చారంటే నమ్మరెవరు. అంతలా ఓన్ చేసుకున్నారు టాలీవుడ్ ఆడియన్స్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో తెలుగులోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రభుదేవ. డెబ్యూతోనే సాలిడ్ సూపర్ హిట్ కొట్టారు. అప్పటికి మాస్ హీరోగా సత్తా చాటుతున్న ప్రభాస్తో పౌర్ణమి లాంటి లవ్ అండ్ డివోషనల్ బ్యాక్ డ్రాప్ సినిమా చక్కగా హ్యాండిల్ చేశారు. మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరిని తమిళంలో విజయ్తో రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్ డైరెక్ట్ చేసింది ప్రభుదేవనే. కాలీవుడ్ పోకిరి తర్వాత అదే సినిమాని సల్మాన్ ఖాన్తో వాంటెడ్ పేరుతో తీసి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా ఆరంభం అదిరింది. అక్షయ్ కుమార్తో విక్రమార్కుడిని రౌడీ రాథోడ్గా తీసి హిట్ కొట్టారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీని రామయ్య వస్తావయ్యగా రీమేక్ చేశారు. ఆర్ రాజ్ కుమార్తో పాటు యాక్షన్ జాక్సన్, సింగ్ ఈజ్ బ్లింగ్, దబాంగ్ 3, రాధే లాంటి సినిమాలు హిందీలో తీశారు. అనుష్క మలయాళం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న కథనాల్లో ప్రభుదేవ కీ క్యారెక్టర్ చేస్తున్నారు. గతంలో ఉర్మి లాంటి మలయాళం సినిమాలో కనిపించారు ఆయన. ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ప్రభు నటిస్తున్న మాలీవుడ్ మూవీ ఇది. అలాగే తమిళంలో 3 సినిమాలు, హిందీలో కాజల్ నటిస్తున్న మహారాజ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్లోనూ యాక్ట్ చేస్తున్నారు. సో బర్త్డే స్పెషల్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.